తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ తెలుసు, ఈ 31 దినాలు కూడా డిసెంబర్ 31 డేస్ కూడా యేసుక్రీస్తు వారిని గురించి మాత్రమే ధ్యానిస్తున్నాము. ఎన్నో విషయాలు ఆయన పుట్టుకను గురించి, ఆయన సంకల్పాన్ని గురించి, ఆయన సువార్త ప్రయాణాల గురించి, ఆయన చిత్రం ఇలా అనేక విషయాలు చర్చించుకుందామని ఈ యొక్క సిరీస్ని ప్రారంభించామనే విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఈ మొదటి దినమున దేవుని సంకల్పంలో క్రీస్తు అనే శీర్షికతో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము కొద్ది నిమిషాల పాటు. దేవుని సంకల్పంలో క్రీస్తు జననము యాదృచ్ఛికం కానీ చరిత్ర పర్యవసానం కానీ కాదు. అంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత పండు తిన్న తర్వాత, ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి సంకల్పం లేదా దేవుడు రచించినటువంటి ప్రణాళిక కాదు. అది శాశ్వత కాలానికి ముందే దేవుని హృదయంలో పుట్టిన నిత్య ప్రణాళిక. ప్రపంచపు పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రేమలో మన రక్షణ మార్గాన్ని నియమించాడు. మనిషి పాపంలో పడక ముందే క్షమాపణ సిద్ధపరిచాడు మన దేవుడు. ప్రపంచం చీకట్లో మునగక ముందే వెలుగును ఏర్పరిచాడు మన దేవుడు. క్రీస్తు పుట్టుక దేవుని తొందరపాటు లేదంటే ఆయన తొందరపాటుకి ప్రతిచర్య కాదు. నిత్య సంకల్పంలో చేయబడినటువంటి ప్రణాళిక అది. మొదటి పేతురు పత్రిక అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కానీ, ఆయన ఎప్పుడు నియమింపబడ్డాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ ప్రపంచములు పుట్టక మునుపే, ఆదామంబులు పాపము చేయబడక మునుపే ఆయన నియమింపబడ్డాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు అందరికీ తెలుసు. 5వ వచనం చదువుకుంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియామకం అయిపోయిందండి. ఆయన ఈ కాలంలో పుట్టినటువంటి శిశువు కాదు క్రీస్తు. ఆయన కాలంలో పుట్టినటువంటి శిశువు కాదు క్రీస్తు. ఈ కాలాన్నే సృజించినటువంటి అద్వితీయ సత్య దేవుని యొక్క సంకల్పంలో ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఉనికి మరే గర్భాన్న ఉద్భవించినది కాదు. దేవుని సంకల్పంలోనే పురుడు పోసుకున్నటువంటి ప్రణాళిక యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. అదే చెప్తున్నాడు ఎఫెసీ 1:6లో, మనము నిర్దోషులమును పరిశుద్ధులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకునెను. ప్రేమ చేత ముందుగానే ఏర్పరచుకున్నాడండి మనలందరినీ కూడా. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మర్మం చెప్తున్నాడు. సంకల్పంలో, అనాది సంకల్పంలో ఉన్నటువంటి ప్రణాళికది. అదే పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున, దేవుడు మన ప్రభువైనటువంటి క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము, నిత్యము ఉండే కాలంలో చేసినటువంటి సంకల్పము, నిత్య సంకల్పం అది. శాశ్వత కాలంలో, శాశ్వత లోకంలో, శాశ్వత కాలంలో చేసినటువంటి శాశ్వత సంకల్పం అది. ఆ సంకల్పాన్ని అనుసరించి, ఆ ప్రణాళికను అనుసరించి సమయం వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు మరియ గర్భాన్ని పుట్టించాడు మన అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ కుమారుణ్ణి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఎప్పుడు అంటే ఆయన మరియ గర్భాన్న శిశువుగా పుట్టినను ఆయన సంకల్పంలో దేవుని దగ్గర పుట్టాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఇందాక చదువుకున్న దాంట్లో చూస్తే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడును గాని
తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన శరీరధారిగా ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఈ లోకంలో ఈ కాలము పుట్టిన తరువాత ఒకే ఒక్కసారి తల్లి మరియ గర్భాన్న. ఆయన శరీరధారిగా ప్రత్యక్షం అవ్వక మునుపు ఎవరి గురించి అయితే నిర్ణయించబడ్డారో ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆ నిర్ణయించబడినటువంటి జనాంగము, ఆ పరిశుద్ధులు ఎవరు నిమిత్తమై నిర్ణయించబడుతున్నారో ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు అంతా కూడా దేవుని సంకల్పంలో పురుడు పోసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలో భాగము. కాబట్టి ఆదాము పుట్టిన తర్వాత, ఆదాము పాపం చేసిన తర్వాత, అవ్వలు పాపం చేసిన తర్వాత కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక సంకల్పంలో, దేవుని సంకల్పంలో, అనాది సంకల్పంలో, శాశ్వత సంకల్పంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుందాము. శ్రద్ధగా విన్న మీ అందరూ కూడా ప్రభునామంలో వందనములండి.